దీనికి సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సో పుల్లారావు గారు, ట్రంప్ గతంలో ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో ఆయన చెప్పినటువంటి మాటలు చేసినటువంటి చేతలకు ఇప్పుడు పూర్తిగా ఇంకొక రూపం కనిపిస్తూ ఉంది. అంటే పూర్తిగా మారిన చంద్రముఖి అంటారు చూడండి సినిమాలో ఒక డైలాగ్, అలా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు? అంటే దీంట్లో ఉన్న థియరీ మీరు చెప్పలేదు. ఏమన్నారంటే ట్రంప్ వర్గం చాలామంది అమెరికాలో చైనాని తగ్గించాలంటే రష్యాని చైనా నుంచి విడదీయాలి. 1971లో హెన్రీ కిస్సింజర్ అనే ఒక పెద్ద డిప్లొమాట్, అమెరికన్ డిప్లొమాట్, ఆయన ఏం చేశాడంటే చైనాని రష్యా నుంచి విడదీసి చైనాతో అమెరికా స్నేహం చేసుకుని విడదీశారు. రష్యా వీక్ అయిపోవటం మొదలుపెట్టారు. చైనాతో ఏదో స్నేహంగా ఉన్నామంటే చైనా బాగా వాడుకొని అమెరికన్స్ డెవలప్ అయిపోయి ఇప్పుడు చైనా వ్యతిరేకం తిరిగింది అమెరికాకి గత 10 సంవత్సరాలు బట్టి. ఇప్పుడు చైనా రష్యా విడదీయాలి. సో రష్యాతో స్నేహం చేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే రివర్స్ కిస్సింజర్ పాలసీ. రివర్స్ కిస్సింజర్, నిక్సన్ చైనాని రష్యా నుంచి తీశారు. ఇప్పుడు వీళ్ళు చేయబోయేది ప్రయత్నం ఏంటంటే రష్యా చైనా నుంచి తీసేస్తారు. సో ఆ ప్రయత్నం మీద మనం రష్యాతో స్నేహంగా ఉంటే ఈ గొడవలన్నీ ఉండవు కదా ట్రంప్ చెప్పడం. రష్యా కావాల్సింది చేస్తామంటే కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే రష్యా చైనా బంధం చాలా డీప్ అయిపోయింది. రష్యా ఇండస్ట్రీ బేస్ అంతా చైనాయే కాదు, రష్యాకి చేయలేదు. రష్యాకి సైనికులు కావలిస్తే నార్త్ కొరియా నుంచి వేల మందిని పంపించారు ఉక్రెయిన్. చైనాతో సంబంధం చాలా డీప్గా ఉన్నారు. రష్యన్ ప్రెసిడెంట్కి చైనీస్కి అందరికి తెలుసు అమెరికా ప్రయత్నం ఇది. కొన్ని రోజులు సాగినట్టుగా ఎరువు అయిపోయినట్టుగా చేసినట్టుగా పుతిన్ నటించాడు. అలా టైం గడుపుకుంటూ వచ్చాడు. ఇంకో థియరీ వాళ్ళ పక్కన ఏంటంటే డొనాల్డ్ ట్రంప్కి అటెన్షన్ స్పాన్ తక్కువ. అంటే ఆలోచన అలా పడతాడు మళ్ళీ మర్చిపోతాడు, ఇది మర్చిపోతాడు కదా అనుకుని చేస్తే కుదరట్లేదు డొనాల్డ్ ట్రంప్. సో ఇప్పుడు మీరు చెప్పిన మళ్ళీ అందరం వినాలి. డొనాల్డ్ ట్రంప్ మాటలు రష్యా మీద కోపం ఒకటి, తర్వాత ప్రెషర్ కూడా తీసుకొస్తున్నారు పుతిన్ మీద. తీసుకొచ్చి ఏదో రకంగా ఈ డీల్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఏమర్థం అయిపోయిందంటే పుతిన్ రష్యా చైనాను వదలరు. అమెరికా మెయిన్ థింగ్ అది రివర్స్ కిస్సింజర్ పాలసీ. అంటే కిస్సింజర్ చేసింది చైనాని రష్యా నుంచి పడిపోయేది. ఇప్పుడు రష్యా చైనా నుంచి పడిపోవటానికి ఉన్న ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేసేది, అది సాగట్లేదు, కుదరట్లేదు. ఇప్పుడు అది జరుగుతుంది అమెరికాలో. మీరు చెప్పినట్టుగా ఈవేళ కూడా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే పేట్రియాట్ మెసేజ్ అన్నీ ఇస్తాం, యూరోపియన్లే దానికి కొట్టన్నారు, బిల్లు ఇస్తున్నారు అని చెప్పారు. సో వెళ్తాయి, కానీ ఎంత డీప్గా కమిట్మెంట్ ఉన్నది ట్రంప్ది మనం చూడాలి. ప్రస్తుతం వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్ తనతో ఒక ఆట ఆడాడు ఈ 6 నెలలు అని ఆయన ఒప్పుకున్నాడు, అందరికి చెప్తున్నాడు, అది ఓపెన్గా చెప్తున్నాడు. ఇవన్నీ ప్రెషర్ కూడా తీసుకొస్తున్నాడు ఇలా మాట్లాడి పుతిన్ మీద. ఇంకా ఫుల్ పాలసీయా డొనాల్డ్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చేదా పుతిన్కి రష్యన్ ప్రెసిడెంట్కి, నువ్వు దారిలో పడు లేకపోతే ఇచ్చేస్తారు, ఇంకా మనకు బయటికి రావట్లేదు. కానీ వాడి పాలసీ, వాళ్ళ ప్రయత్నం రష్యా చైనా నుంచి తీసేయటం ఫెయిల్ అయిపోయింది. అది మాత్రం అందరూ అయితే అమెరికా యుక్రెయిన్కు ఈ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పంపించడం వల్ల రష్యా సైనిక చర్యలపైన ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? తప్పకుండా. యుక్రెయిన్కి అమెరికన్ ఆయుధాలు కనుక వెళితే వాళ్ళు పోరాడతారు, రష్యాను దెబ్బలాడతారు. తర్వాత ఎక్కువ మోరల్ సపోర్ట్ కూడా ఉంటుంది కదా వాళ్ళకి, భయం కూడా పోతుంది. వేల మంది చచ్చిపోతున్నారు పర్ డే యుద్ధాల్లో, అనుకోకుండా చచ్చిపోతున్నారు. సో రష్యాకి ధర పెరుగుతుంది, రష్యాకి ట్రబుల్ పెరుగుతుంది. వాళ్ళు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తే వాళ్ళ మీద సుంకాలు వేస్తా అన్నారు, ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ రష్యా అప్పుడు ఏదో ఒక ఆఫర్ చేస్తుందా, సరే వదిలేయండి మనం ఏదో కూర్చున్నాం పీస్కి అంటాదా, అది కూడా అనొచ్చు వ్లాదిమిర్ పుతిన్. సరే ఇప్పటి వరకు ఒప్పుకున్నాం, మీరు ఫోర్స్ చేశారు అనేది ఒప్పుకోవచ్చు, ముందర నుంచి తగ్గిపోవచ్చు. సో చూడాలి పుతిన్లో ఎలాగ అనిపిస్తుంది. పుతిన్ ఇంకా యుద్ధం ముందర తీసుకెళ్ళటం కష్టం. అమెరికా నిజంగా యుక్రెయిన్కి సాయం చేస్తే
పుతిన్ ఇబ్బందుల్లో పడిపోతారు, రష్యా ఇబ్బందుల్లో పడిపోతారు. కొంతవరకు వెళ్తారా ఇంకా మనం చెప్పలేం. వాళ్ళ ఆలోచన ఏంటి? రష్యన్ ఆలోచన ఇప్పటి వరకు ఏదో నటించి మొదలుకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అవ్వాడు, నిజంగా సీరియస్ అవ్వాడా, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. వాళ్ళు కూడా పెద్ద మేధావులు కదా, బాగా ఆలోచిస్తారు. సో ఇప్పుడు బయటకు వచ్చేది ఏమొస్తుందో మనం చూడాలి.